ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, అందరికీ నమస్కారం. లలిత్ కుమార్ గారి వీడియో ఒకటి చూశాను. అందులో చాగంటి కోటేశ్వరరావు గారు సాయిబాబా గారిని విమర్శిస్తే వారి మీద సాయి భక్తులందరూ కూడా తిరగబడి గొడవ చేయడం వల్ల వారు బాబా గారిని విమర్శించడం మానుకున్నారు. ఆ తర్వాత మొహమాటానికి ఎవరైనా పిలిస్తే బాబా గురించి చెప్పమన్నప్పుడు ఏదో కొద్దిగా చెప్పి వదిలేసేవారు అన్నట్టుగా వారు ఒక వీడియో చేశారు. నిజానికి చాగంటి కోటేశ్వరరావు గారు బాబా గారిని విమర్శించలేదండి. వారు బాబా గారి భక్తులు అని పూర్తిగా చెప్పకపోయినా బాబా గారు అంటే వారికి గొప్ప గౌరవము, పూజ్యభావము ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒకరి కోసం ఇష్టం లేని పని చేసే స్థాయిలో ఉన్నారని చెప్పి నేను అనుకోను. గరికపాటి గారు కానీ, చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, సామవేదం షణ్ముఖ శర్మ గారు కానీ, వీరు ఒకరి కోసం తమ అభిప్రాయాలని మార్చుకునే వాళ్ళు కానీ, ఒకరి కోసం ఇష్టం లేని పనులు చేసేవాళ్ళు కానీ, అలాగే మీ గురువుగారు కూడా వద్దిపర్తి పద్మాకర్రావు గారు కూడా ఇతరుల కోసం దేవుడి కాని వారిని దేవుడని కానీ, గురువు కాని వారిని గురువు అని కానీ, అవధూతులు కాని వారిని అవధూతులని కానీ చెప్తారని నేను అనుకోను. అంత బలహీనులని నేను అనుకోను. అంత అవకాశవాదులని కూడా నేను అనుకోను. ఎందుకంటే అలా చెప్తే అది అవకాశవాదంగా వస్తుంది, బలహీనత కిందకి వస్తుంది. వాళ్ళు అటువంటి వాళ్ళని నేను అనుకోను. అందుకని చాగంటి కోటేశ్వరరావు గారు నాకు బాగా గుర్తుంది. అప్పుడు నేను బాగా సాయి భక్తిలో, సాయి తత్వంలో, సాయి ప్రచారంలో ఉన్నాను కాబట్టి నాకు బాగా గుర్తుంది. వారు సచ్చరిత్రని తప్పుపెట్టారు రెండు రకాలుగా. ఒకటి, సచ్చరిత్రలో బీజాక్షరాలు లేవు, బీజాక్షరాలు ఉన్న గ్రంథాలు మాత్రమే పారాయణకు అర్హత ఉంటాయి, సచ్చరిత్రలో బీజాక్షరాలు లేవు అని అన్నారు. రెండోది, సచ్చరిత్రలో ఉన్న ఒక కథ అంటే సుధాముడు, కృష్ణుడు, బలరాముడు, వీళ్ళ ముగ్గురిని గురువు గారైన సాందీప మహర్షి వారి ధర్మపత్ని కట్టెలు తీసుకురమ్మని అడవికి పంపించిన సందర్భంలో సుధాముడు అంటే భవిష్యత్తులో కుచేలుడిగా పిలువబడ్డాడు. కృష్ణుడి కోసం, బలరాముడి కోసం ఇచ్చిన శనగలు వారికి పెట్టకుండా తానే తిన్న కారణంగా భవిష్యత్తులో పేదరికాన్ని, కటిక పేదరికాన్ని అనుభవించాల్సి వచ్చింది అనే ఒక కథ ఉంది. ఆ కథ భాగవతంలో లేదు, ఇది కల్పితం. ఈ చరిత్రలో ఇటువంటి అసత్యాలు ఉన్నాయి, ఇది పారాయణకు అర్హత యోగ్యమైనది కాదు అని కొద్దిగా కఠినంగానే విమర్శించారు. ఈ రెండు సందర్భాలు మాత్రమే వారు సచ్చరిత్రని విమర్శించిన విషయాలు. బాబాగారి గురించి వారు ఎక్కడా కూడా తప్పుగా చెప్పలేదు, తక్కువగా చెప్పలేదు. బాబాగారి సచ్చరిత్ర మీద, బాబాగారి మీద వారు చాలా ప్రసంగాలు మిగతా వాళ్ళందరికంటే, అంటే ఒక గరికపాటి గారి కంటే, ఒక షణ్ముఖ శర్మ గారి కంటే కూడా ఎక్కువగా ప్రసంగాలు చేశారు. సచ్చరిత్ర మీద కానీ, బాబాగారి మీద లోతైన విశ్లేషణ చేశారు. గురువు యొక్క ప్రబోధాలని, లీలల్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు, అది చాలా కష్టం. మీరు కేవలం పైన పారాయణాలు చేస్తే ఏమొస్తుంది, వాటిలోని అంతరార్థాలను గ్రహించాలంటే నెమ్మదిగా, ప్రశాంతంగా చదవాలి అని కూడా చక్కటి సూచన కూడా చేసినట్టు నాకు బాగా గుర్తు. కాబట్టి చాగంటి కోటేశ్వరరావు గారు బాబా గారిని ఎప్పుడూ విమర్శించలేదు, సచ్చరిత్రను మాత్రమే, దాంట్లో ఉన్న కొన్ని విషయాల్ని తప్పుపెట్టారు. అలాగే అది బీజాక్షరాలు లేవు కాబట్టి పారాయణ గ్రంథం కాదు అని ఒక మాట అన్నారు. ఆ తర్వాత సాయి భక్తుల నుంచి దానికి వ్యతిరేకత వచ్చినప్పుడు టీవీ 9
సంబంధించినటువంటి జానీనో అబ్బాయి రిపోర్టర్ ఇంటికి వెళ్ళి వారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు, నేను బాబాగారి భక్తుడినండి, పొద్దున్న లేచి వారి దర్శనం చేసుకుంటాను, అదిగో అక్కడ అందరి దేవుళ్ళతో పాటు వారిని కూడా పెట్టుకున్నాను అని చెప్పి వారు బాబాగారిని చూపించడం జరిగింది వారి హాల్లో. ఆ విధంగా జరిగింది విషయం. ఆ తర్వాత కూడా వారు బాబాగారికి సంబంధించిన ప్రసంగాలు చేశారని అనుకుంటాను. వారి క్యాసెట్లు కూడా అమ్మేవాళ్ళు. కాకినాడకు సంబంధించిన కొవ్వాడ సుబ్బారావు అనే బాబాగారి గొప్ప అంకిత భక్తుడు చాగంటి కోటేశ్వరరావు గారు. వీరు మంచి మిత్రులు అనుకుంటాను. చాగంటి కోటేశ్వరరావు గారు అంటే వారికి చాలా గొప్ప ప్రాణం. వారి యొక్క అభీష్టం మేరకు కాకినాడలో బాబాగారి మీద సత్సంగాలు చెప్పడం మొదలుపెట్టారని విన్నాను. ఆ తర్వాత హైదరాబాదులో కూడా కొన్ని ప్రాంతాల్లో బాబాగారి మీద సత్సంగాలు చేశారు. సచరిత్ర మీద కానీ బాబాగారి మీద కానీ చాగంటి కోటేశ్వరరావు గారికి పూర్తి నమ్మకం ఉంది, పూర్తి గౌరవం ఉంది. మొన్న ఈ మధ్య చింతపల్లి బాబా టెంపుల్లో కూడా వారు బాబాగారికి సంబంధించిన విషయాన్ని ఎక్కువగా చెప్పకపోయినా వారు సిద్ధపురుషులని, సద్గురువులని, అవధూతలని, మీరందరూ ఇంత రాద్ధాంతం చేస్తున్న సందర్భంలోనే మరొక్కసారి బాబాగారి యొక్క స్థితిని తెలియచెప్పడమే కాకుండా ఒక గొప్ప సందేశాన్ని కూడా ముఖ్యంగా మీ సాయిబాబా గారిని వ్యతిరేకిస్తున్న వర్గానికి ఇచ్చారు. సత్పురుషులు, సిద్ధపురుషులు, అవధూతలు, యోగులు, వీరి యొక్క జాతి మతాల గురించి ప్రశ్నించడం కానీ దాని గురించి మాట్లాడడం కానీ అది శుద్ధ అజ్ఞానం, అది తప్పు అని మీకు ఇండైరెక్ట్గా వారు స్పష్టంగా తన అభిప్రాయం చెప్పారు. కానీ దురదృష్టం ఏంటంటే ప్రస్తుతం మీరు ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేరు. మీరు చెప్పాలనుకున్నదే చెప్తారు. ఇతరులు కూడా మీరు చెప్పాలనుకున్నది చెప్తేనే ఒప్పుకుంటారు, వారిని గొప్పవాళ్ళు అంటారు, తల మీద పెట్టుకుంటారు. ఇది కాదు కదా సత్య మార్గం. మీరు అంటుంటారు, మమ్మల్ని ఎవరైనా మేము చేసే తప్పని చెప్పండి, నిరూపించండి అని. వాళ్ళు చెప్తే మీరు వినట్లేదు. అయితే శాస్త్రీయంగా నిరూపించండి, శాస్త్ర ప్రకారంగా నిరూపించండి అంటారు. అటువంటి శిష్టాచారుల నోటి నుంచి ఒక మాట వచ్చింది అంటే అది శాస్త్రీయంగా చెప్పిన మాటే అవుతుంది. ఎందుకంటే శాస్త్రాలకు విరుద్ధంగా వాళ్ళు చెప్పరు. కాబట్టి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా మరొక్కసారి పరిశీలించి పెద్దలు చెప్పే మాటను గౌరవించి సాయిబాబా గారి మీద చేసే వ్యతిరేక ఉద్యమం ఇది రివర్స్ అవుతుంది. అంటే సనాతన ధర్మం, హైందవ ధర్మాన్ని కాపాడడానికి చేసే మీ ప్రయత్నాలు రివర్స్ కొట్టి అది మీకే దెబ్బ కొడుతుంది, వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఇది సత్ఫలితాలు ఇస్తుందని మాత్రం నేను నమ్మట్లేదు. మీ తాత్కాలికమైన మీ ప్రసంగాలు విని కొంతమంది అమాయకులు బాబాగారి గురించి, సత్యత గురించి తెలియని వాళ్ళు మేము బాబాను పూజించడం వదిలేసుకున్నాం అంటే అనవచ్చు. కానీ అది దీర్ఘకాలంలో నిలబడే ఫలితం కాదు. మీరు ఎప్పుడైతే మానేస్తారో మళ్ళీ వెంటనే ఊవెత్తున సాయిబాబా గారి యొక్క భక్తి ఊవెత్తున ఇంతకుముందు కంటే ఇంకా పెద్ద ఎత్తున ఎగిసి పడుతుంది. ఎందుకంటే ఈ కలికాలంలో వారొక్కరే పక్కదారి పట్టినటువంటి వారిని, తప్పుడు పనులు చేసేవారిని, బలహీనులని, అలాగే మత ద్వేషాలను రెచ్చగొట్టేవారిని, సమాజానికి అశాంతి కలిగించేవారిని, వీళ్ళందరినీ సరైన మార్గంలో పెట్టి ప్రపంచానికి, దేశానికి, సమాజానికి, వ్యక్తికి శాంతిని ప్రసాదించగల మార్గం ఒక సాయి మార్గం మాత్రమే. అది కనుక దాన్ని పీకివేయాలి, తెంచివేయాలి అనుకోవడం అనేది మన దేశ శాంతిని, దేశ సమైక్యతను పాడు చేయాలని కోరుకోవడమే అని నేను భావిస్తాను. సాయిరామ్.